మరో ఇద్దరి గురించి గాలింపు జరుగుతున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. జనవరి 2న కారులో దొరికిన 110 కేజీల గంజాయి కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఒక కారులో వచ్చారు వీళ్ళు. ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కారు కూడా ఇంతకు ముందు వాళ్ళు అఫెన్స్ చేసేటప్పుడు ఏదైతే గాంజా తీసుకొని వచ్చారో వాళ్ళు అదే రోజు ఆ కారులో రావడం జరిగింది. ఆ రోజు అప్పటి నుంచి అబ్స్కాండ్ అయ్యారు. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇంకా కూడా ఇంకొక ఇద్దరు ముద్దాయిలను కూడా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది. అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం అన్నమాట. ఇందులో ఎవరికైతే డెస్టినేషన్కి వెళ్తుందో ఆయన చాలా పెద్ద డాన్. ఆయన అక్కడ రాజస్థాన్లో చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు ఈ గాంజాకి సంబంధించి. అంటే ఆయన వాడేది కూడా సెల్ ఫోన్ కానీ ఇవి కానీ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోని వాట్సాప్లోని మాట్లాడుతూ బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఆయన్ని ప్లస్ సోర్స్ ఏదైతే ఉందో ఆయన పేరు కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆయన్ని కూడా మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది, చేస్తాము. అట్లాగే ఈ కేసులో అయితే వీళ్ళని పట్టుకోవడంలో మన రామకృష్ణ గారు, అట్లాగే విభీషణ్ రావు అండ్ టీమ్ ఎవరైతే వర్కౌట్ చేశారో వాళ్ళందరూ చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఈ విషయమే మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు